పరిశుద్ధుడా, ఓ నా తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, ఓ స్వామి, ఎస్ తండ్రి నడిపించిన, అవును స్వామి, పరిశుద్ధుడా, ఓ స్వామి, పరిశుద్ధుడా, ఓ తండ్రి, ఓ నాయన, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, దేవుడు నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, రక్షకుడా, నింపండి నాయన, అవును స్వామి, అవును స్వామి, పరిశుద్ధాత్మ తండ్రి, ఎస్ అవునయ్యా, దయచేయండి నాయన, అవును స్వామి, పరిశుద్ధుడా, సహాయం చేయండి ఓ నా తండ్రి, పరిశుద్ధుడా, అవును, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, సత్యస్వరూపి మా నాయన, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గత వారమంతా మమ్మల్ని ఎంతో కాచి కాపాడి భద్రపరిచిన నీ ప్రేమకై కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తూడిపిని మీరు అభిషేకించండి, మీరు ఆశీర్వదించండి, మీ నామ మహిమాంతం జరిగిస్తుండండి. రావాల్సిన బిడ్డల సకాలంలో నీ ఎదుటికి రాగలకు సహాయం చేయండి. ముఖ్యంగా నాయన, పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి అభిషేకం మా మీద కుమ్మరించండి. మా నాలుగులు పెదవులను కాలుస్తురండి తండ్రి, నాయన సిస్టమును అభిషేకిస్తురండి. వాయిద్యములు వాయించి బిడ్డలను, ఆపరేట్ చేస్తున్న బిడ్డలను, వాయిద్యాన్ని పాటలను అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన, శ్రేష్టమైన సాక్ష్యాలు వినగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు నాయన, వర్తమానికం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలలో నీ కృపను కుమ్మరించండి, నీ అభిషేకమును కుమ్మరించండి. మా మనవలు ఆలకించి దీవించి మేలు చేయండి. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సహాయము సన్నిధానము సంపూర్ణంగా సమృద్ధికి ఇచ్చి క్షేమాన్ని కలుగు చేయమని సమస్తమును మీ కృపకు దయకు సమర్పిస్తూ ప్రార్థనకిచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. రెండు చేతులపై ఎంతమందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా ప్రభు స్తోత్రం కలుగును గాక. పాట పాడుకుందాం, ప్రభుని స్తుతిద్దాం అందరం కూడా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని పాట పాడుకొని ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని ఆరాధన చేసుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
పరిశుద్ధుడా స్తోత్రములు సంతోషంగా సభలు దేవుని ఆరాధన చేద్దాం. అందరూ చాలా నీరసంగా ఉన్నారు. ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి? చేతులు పైకెత్తుదాం, సంతోషంగా నవ్వుతా దేవునికి స్తోత్రం చెబుతాం. అందరం కూడా చెప్పండి, నవ్వుతో చెబుతాం అందరం. నవ్వుతున్నారా లేదా? ప్రభుకి స్తోత్రం కలిగిందా? మరికి పాట పాడు. పాటలకి వచ్చిన పాటలు కనుక సంతోషంగా పాడి ప్రభుని స్తుతించి కనపరుచుకుంటాం. రేపు ఆదివారం క్రిస్మస్. ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి. గుర్తుందా? ఏం చేయాలి మనం క్రిస్మస్ రోజున? త్వరగా సిద్ధపడి అనేకులను సిద్ధపరచుకొని త్వరగా వస్తే దేవుని ఆరాధించి దైవ వాక్య సందేశాలను విని మాట్లాడతాం. ఎవరు మాట్లాడదు? దేవుని మహిమపరిచి క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్యను ఆరాధించాడు. క్రిస్మస్ అంటే యేసయ్యని ఆరాధించాడు. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించి దైవ వాక్యాలు శ్రద్ధగా విని ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు తెలుసుకొని సహవాసం, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని భోజనాలు చేసుకొని సంతోషంగా వెళ్తాం. ప్రభుత్వ స్తోత్రం కలుగును గాక. మనం వచ్చే ఆదివారం రావాలా? శనివారం రావాలా? శనివారం రాత్రి 9:30 గంటలకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆదివారం కాదు, శనివారం రాత్రే మనమందరం ఇక్కడ దేవుని ఆలయంలోనికి
చేరాలి. దేవుడు 2022 సంవత్సరంలో చేసిన మేలులన్నీ బట్టి ప్రభుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. రెండో వారం కనుక కొత్త సంవత్సరంలో దేవుడు దీవెనికరంగా ఈ 2023 సంవత్సరం దీవెనికరంగా దేవుడు మార్చినట్లు ప్రార్థనలతో దేవుని స్తుతిస్తూ కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. కొత్త వాగ్దానం, దేవుడి సంవత్సరంలో మనకి ఇచ్చిన వాగ్దానం తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తాం. కింద కూర్చో. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తుదాం మరి ఒకసారి. హల్లెలూయా. వెరీ గుడ్. మరి ఒక పాట పాడుకుందాం, ప్రభుని స్తుతించి గణపరుచుకుందాం, ప్రభుని ఆరాధన చేద్దాం. మనకు అందరికి వచ్చిన పాటలే కనుక ఈ పాటలు అందరం పాడుదాం, పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య అనే పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరుచుకుందాం.
చేతులు పైకెత్తామనుకుంటా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. వెరీ గుడ్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సహోదరికి కోవిడ్కి వెళ్తుంది ఎస్తేరక్క. గత సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతంగా కోవిడ్కి పోవాలని ఆశించినప్పుడు విజయ ఇచ్చాడు. మెడికల్లో దైవ కార్యం జరిగింది. పిసిసిలో అన్ని విషయాల్లో సహాయం చేశాడు. ప్రభుత్వ స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రయాణమై కేరళకి వెళ్తుంది. అక్కడి నుంచి దోహా కత్తరు, అక్కడి నుంచి కోవిడ్కి వెళ్ళాలి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. చేతులు చెప్పదాం. అందరం కూడా ఆ బిడ్డ కొరకు చేతులు చెప్పదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సత్య స్వరూపియు మా నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. సోదరి స్థిరంగును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నీ బిడ్డ జీవితంలో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలుకైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసు ప్రభువా, నీ బిడ్డ కోవిడ్కి వెళ్ళాలని ఆశించినప్పుడు తండ్రి, మీరు తెరిచిన ద్వారములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. విజా విషయంలో సహాయం చేశారు, మెడికల్ విషయంలో సహాయం చేశారు, పిసిసి విషయంలో సహాయం చేశారు. ఈ దినమున ఆయన రైల్లో తండ్రి, ఆయన గోడూరు నుంచి తండ్రి, ఇక్కడి నుంచి గోడూరికి, గోడూరు నుంచి కేరళకి, కేరళ నుంచి కోయిటికి నాయన ప్రయాణం చేయడానికి మీరు తెరిచిన ద్వారములకై స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. వందనం చెల్లిస్తున్నా. బిడ్డను మీ చేతిలో పెడుతున్నా, మీకు అప్పచెప్తున్నా. పాస్పోర్ట్ని, వీసాని, లగేజ్ మీ చేతిలో పెడుతున్నా, మీకు సమర్పిస్తున్నా, మీకు ప్రతిష్ఠ చేస్తున్నా. నాయన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ బిడ్డ క్షేమంగా ఆయన గమ్యానికి చేరేంత వరకు మీ సన్నిధి మీ బిడ్డకు తోడు ఉండునుగాక. మీ కను దృష్టి నీ బిడ్డ మీద ఉండునుగాక. మీ నూతన సహాయము, సహవాసం నీ బిడ్డకు తోడు ఉండునుగాక. ప్రతికూలమైన పరిస్థితులు, మానవ తంత్రాలు, సాధారణ తంత్రాలు యేసు నామములో తరిపోవునుగాక. ప్రయాణాన్ని దీవించండి తండ్రి. భయము, ఆందోళన తీసివేనాయన. అనుక్షణము నీ మీద అనుకొని నీ వైపు చూస్తూ సాగిపోయే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లగేజ్ విషయంలో, పుస్తక విషయంలో అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాలి, బిడ్డ స్థిరపడాలి, ఆయన చేతి పని దీవింపబడాలి. యాజమాన్యం దృష్టికి దైనందిన బిడ్డ వర్తిల్లాలి. మీరు వర్తుల్లో చేతులు కాక. మీ బిడ్డ మళ్ళా క్షేమంగా మా మధ్యకు వచ్చేంత వరకు నీ తోడు, నీ సన్నిధానం మీ బిడ్డకు కలుగును గాక. విడిచి వెళ్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి మేలు చేయమని సమస్తమును మీ కృపకు దగ్గర సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. వందనాలు. హల్లెలూయా. కొంచెం ముందు దగ్గర కూర్చోండి పిల్లలంతా. మరొక పాట పాడదాం. ప్రభుని స్తుతించి చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేస్తుంటాం. ధైర్యంగా వెళ్ళి దేవుడు నీకు తోడున్నాడు, నీకు సహాయంగా ఉంటాడు. సరేనా? ఆయన బిడ్డలు మీ చేతులు పెడుతున్నాను, మీకు ప్రతిష్ఠిస్తున్నాను, సమర్పిస్తున్నాను. తోడుండి కార్యం చేయడం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు ధైర్యం ఫోన్ కొత్తం, నేను ఫోన్ చేస్తాను. రెండు చేతులు పైకెత్తామా ఒకసారి. మన మధ్యలో ఉన్న మహాదేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. దేవుని బిడ్డలారా, కలవరము, భయము, ఆందోళన తీసివేయండి.
నూతన గీతం నే పాడగా మనోహరుడా యేసయ్య అనే పాట పాడుకుంటూ ప్రభుని స్తుతించి గణపరుచుకుందామని కూడా అందరికి వచ్చిన పాట కనుక అది చేయాలి. దయచేసి వినండి. ఆరాధన త్వరగా ముగించేస్తాను. ఆ తదనంతరం వెంటనే భోజనాలు చేసేయండి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడే సండే స్కూల్ పిల్లలకి గేమ్స్ ఉంటాయి. మీరందరూ చక్కగా ఉన్న పిల్లలతో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇక్కడే ఉండండి. చక్కగా చూసి సంతోషిద్దాం. ఆ క్రిస్మస్ రోజు క్రిస్మస్ ఇప్పుడు రేపు వారమే, ఆదివారం కనుక ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని కనీసం 5-6 నన్ను తీసుకురండి.